పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి అద్భుతాల గురించి మీకు తెలుసా? శ్రీ శంకరాచార్యులు అంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలమ్మన స్తోత్రం చేస్తారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన వెలిసిన 5 క్షేత్రాలలో ఒకటి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి చాలా భయంకర రూపంలో రౌద్రంగా అందరికీ భీతి గొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవుని శాంతించమని ప్రార్థించిన ఫలితం కనపడలేదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించినదని దానిని గ్రహించి స్వామి శాంతరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలిసిన పానకాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. స్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం వినియోగిస్తున్నా ఇక్కడ ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం. స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు కొండపై స్వామి వారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేయిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నలుగుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. తేళ్లు, పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా రక్త మాంసములు లేక ఎముక మాత్రమే ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారట. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది పానకాల నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు?